వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలం బూరుగుపల్లి గ్రామస్తులు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా 80% కంటే ఎక్కువ మంది దురదతో ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది డాక్టర్లకు చూపించుకున్నా ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదని వాపోతున్నారు. వారం రోజుల నుంచి ఈ దురదతో అవస్థ పడుతున్నట్టు తెలిపారు గ్రామస్తులు. ఎందుకిలా అయిందో కారణం అంతుపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బూరుగుపల్లి గ్రామ ప్రజలు. ఎవరు సిగ్గులకు చెప్పుకుంటలేరు. అయితే చాలా మందికి ఇప్పుడు ఇంచుమించు ఊరు మొత్తం సమస్య ఉంది ఇది. కాకపోతే ఎవరు చెప్పుకుంటలేరు. దద్దుళ్ళు వస్తున్నాయి సార్. మొత్తం గోకుడు అంటే ఇది పరిశాన్ ఉందన్నమాట. ఎట్లుందంటే ఇక ఇట్లా గోకుడే ఇక నేను ప్రైవేట్ హాస్పిటల్లో చూపెట్టుకున్నా, దీనికి ట్రీట్మెంట్స్ వాడుతున్నా ప్రైవేట్ లో చూపెట్టుకొని. ఒక్కొక్కరికి ఎర్రగా అయిపోయినాయి అక్కడ గల్లి కోతి మొత్తం. ఎర్రగా రక్తాలు కూడా కారుతున్నాయి. ఆ టీచర్ కూడా నాకు కూడా ఇట్లా అవుతుంది. మీ ఊళ్ళో తిరుగునేందుకు అని కూడా అనబట్టే టీచర్ ఇస్తున్నారు. ఇక వాళ్ళు వచ్చారు తప్ప ఆ డ్యూటీలు ఊరుకుంటా ఆ డ్యూటీలు ఇక ఆమె వస్తున్నది. ఏంటంటే వాటర్ ప్రాబ్లమా లేకపోతే ఏందో అర్థం కాకొచ్చింది మాకు ఊర్లో. నాకు మామూలుగా ఉండే తక్కువైంది. నేను హాస్పిటల్ ప్రైవేట్కి పోయినా తక్కువైంది. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళొచ్చు డాక్టరు. ఏమనంటే మీకు మొన్పేర్లో మంచిగా చూడకపోతే మేము ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్నాం కదా, టాబ్లెట్స్ ఇస్తున్నాము, ట్యూబ్ ఇస్తున్నాం, పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు పెట్టుకోండి. తగ్గకపోతే పైకి దూరము అది ఇట్లా రౌండ్ గ్రూప్ అవుతుంది. ఫస్ట్ చిన్నగా అది గోగిన మొత్తం ఎలా అవుతుంది. అది ఎలా మొత్తం సీసీ లేస్తున్నది. ఏదైనా ట్యూబ్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ గోకులు